హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము, పరలోక రాజ్యము ఎక్కడుంది? పరలోక రాజ్యము ఎక్కడ ఉంది? పరలోక రాజ్యం ఎక్కడుంది? ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ ఏమంటారంటే పరలోక రాజ్యం అంటే మనం చనిపోయినాక పరలోకానికి ఎత్తబడతాము, అక్కడ ఉందంటారు. కానీ మనము బ్రతికుండగానే పరలోక రాజ్యం మనలోనే, మన మధ్యలోనే ఉంది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎక్కడుందంటే మనలోనే, మన మధ్యనే ఉంది. ఇక్కడ ఈ భూలోకం మీదనే పరలోకము మన మధ్యలో ఉంది. అది ఎలా ఏంటిదనేది మనం చూద్దాము. మత్తయి శుభవార్త మనం చూసినట్లయితే, యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందితేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరాదని చెప్పుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందితేనే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. పరలోక రాజ్యము అనగా దేవుని నీతి, శాంతి, సమాధానములే. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరలోక రాజ్యం అనగా దేవుని నీతి, శాంతి, సమాధానములే అని. పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క నీతి, శాంతి, సమాధానములే పరలోక రాజ్యం అని తెలుపబడుతుంది. ఈ యొక్క పరలోక రాజ్యం చేరాలంటేనంట మనం ఎట్లా ఉండాలంటే మన మధ్యనే ఉన్నది. మనం శాంతి, నీతి, సమాధానముతో ఒకరి పట్ల ఒకరం ప్రేమతో జీవించితే మన మధ్యలోనే ఉంది పరలోక రాజ్యము. ఇక్కడ ఉంది. ఇక్కడ ఆకలి దప్పులు ఉండవు. నిత్యం యేసుని ఆరాధించి స్తుతించి జీవించటమే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యం అంట మన మధ్యనే, మనలోనే ఉంది అంట. దేవుని నీతి, శాంతి, సమాధానములే పరలోక రాజ్యము అని చెప్పబడుతుంది. పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉంది. అది నీతి, శాంతి, సమాధానములు ఉంటే పరలోక రాజ్యం మానవుల మధ్య భూలోకంలోనే పరలోకాన్ని చూస్తావు అంటుంది. నీతిగా, శాంతిగా, సమాధానముతో జీవించినప్పుడు, నీతి సమాధానములతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో జీవించినప్పుడు పరలోక రాజ్యం మనలోనే, మన మధ్యనే ఉంది అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఎక్కడ ఉంది? మనలోనే, మన మధ్యనే ఉంది అని చెప్పబడుతుంది. నీతి, శాంతి, సమాధానములు, సంతోషముతో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్లయితే పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉంది అని చెప్పబడుతుంది.